చిరంజీవి కొణిదేల శివశంకర వరప్రసాద్ ఒక భారతీయ నటుడు, రాజకీయవేత్త, దాత మరియు టెలివిజన్ హోస్ట్. వీరు ప్రధానంగా తెలుగు సినిమాల్లో పనిచేస్తున్నారు. ఆయన హిందీ, తమిళం మరియు కన్నడ చిత్రాలలో కూడా నటించారు. చిరంజీవి 1978లో పునాదిరల్లు చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. అయితే ప్రాణం ఖరీదు ముందుగా బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. తన బ్రేక్ డాన్సింగ్ నైపుణ్యాలకు పేరుగాంచిన చిరంజీవి 150కి పైగా చలనచిత్రాలలో నటించారు. ఆయన యాక్షన్ చిత్రం ఖైదీ 1983లో ప్రధాన పాత్ర పోషించిన తరువాత స్టార్డమ్కు ఎదిగారు. ఆయన 1987లో వచ్చిన స్వయంకృషి చిత్రం మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ఆయన రుద్రవీణ 1988 చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించారు. ఇది జాతీయ సమైక్యతపై ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. 45 సంవత్సరాల పాటు సాగిన తన సినీ కెరియర్లో ఆయన 4 రాష్ట్ర నంది అవార్డులు మరియు 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు దక్షిణాన్ని గెలుచుకున్నారు. 2013లో చిరంజీవి భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను 2006లో పద్మభూషణ్, ఇది భారతదేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారం, మరియు 2024లో పద్మ విభూషణ్, ఇది భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించబడ్డాడు మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను అందుకున్నాడు. 2013లో క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పర్యాటక మంత్రిత్వ శాఖ మరియు సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో జరిగిన ఇన్క్రెడిబుల్ ఇండియా ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. మకావులో జరిగిన 14వ అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవంలో కూడా ఆయన ఇన్క్రెడిబుల్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. 2013లో ఐబిఎన్ లైవ్ ఆయనను భారతీయ సినిమా ముఖచిత్రాన్ని మార్చిన వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. 1992లో విడుదలైన ఘరానా మొగుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద 10 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి తెలుగు సినిమా అయింది. ఈ సినిమా ఈ సమయంలో చిరంజీవిని భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా నిలిపింది. భారతదేశంలోని ప్రముఖ నేషనల్ వారపత్రికల కవర్ పేజీలలో ఆయన స్థానం సంపాదించాడు. వినోద పత్రికలు ఫిల్మ్ఫేర్ మరియు ఇండియా టుడే ఆయనను బచ్చన్ కంటే పెద్దది అని పేర్కొన్నాయి. ఇది బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ను సూచిస్తోంది. న్యూస్ మ్యాగజైన్ ద వీక్ ఆయనను న్యూ మనీ మిషన్ అని ప్రశంసించింది. 1992లో విడుదలైన ఆపాద్ బాంధవుడు చిత్రం కోసం ఆయనకు 1.25 కోట్ల రూపాయల పారితోషకం లభించింది. ఇది అప్పటి ఏ భారతీయ నటుడికీ లేని అత్యధిక పారితోషకం. 2002లో భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి చిరంజీవికి 1999-2000 అంచనా సంవత్సరం కోసం అత్యధిక ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా సమ్మాన్ అవార్డును అందజేశారు. 2006లో CNN ఐబిఎన్ నిర్వహించిన ఒక పోల్లో చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా నిలిచారు. శంకర్ దాదా జిందాబాద్ 2007 విడుదలైన తర్వాత చిరంజీవి 2008 నుండి 2015 వరకు తన రాజకీయ నిబద్ధతలపై దృష్టి పెట్టడానికి కొంత విరామం తీసుకున్నారు మరియు యాక్షన్ కామెడీ చిత్రం ఖైదీ నంబర్ 150 ద్వారా సినిమాల్లోకి తిరిగి వచ్చారు.